నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేసిన పట్టణ మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణ సుందరీకరణకు అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేత బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ చాంపర్ నందు చైర్మన్ మోషస్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషస్ రాజు రాజేంద్ర ప్రసాద్ చేత శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన అనే నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను పరిషత్ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని తెనాలి పాస్టర్ అసోసియేషన్ మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో దైవజనులు బుధవారం శాంతియుత ర్యాలీ నిర్వహించి తెనాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందించారు. స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర బొమ్మ దగ్గర నుంచి ప్రారంభమైన శాంతియుత మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్, టౌన్ చర్చ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. మార్గ మధ్యంలో ప్రధాన కూడళ్ల వద్ద దైవజనులు, పలు సంఘాల ప్రతినిధులు మానవహారంగా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రార్థనలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహకు పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు, దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి భద్రత కల్పించాలని, అతని మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నా సమగ్ర విచారణ జరగడం లేదని, ప్రభుత్వం క్రైస్తవులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి పట్టణంలో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు, దైవజనులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధినేత బిషప్ కె సుధీర్ కుమార్, పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ కూచిపూడి అబ్రహం, మండల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేవయ్య భానుప్రసాద్, పాలపర్తి ఐజాక్, జాన్ పాల్, బిషప్ పరంజ్యోతి, డిసి థామస్, డేవిడ్ వర్మ, సిహెచ్ ప్రసాద్ రావు, బిషప్ జె ప్రభుదాస్, బ్రదర్ సాల్మన్, పల్లె శామ్యూల్, బర్నబాస్, డి రమేష్, పీటర్ పాల్, లుకా, జడ్సన్, చంద్రబాబు, అజిత్, యోబు, సువర్ణరాజు, విక్టరీ పాల్, లూథర్ బాబు, రెబ్బా ఎమాన్యుయల్, యేసురత్నం, సర్వోన్నతరావు, బ్రదర్ ఆనందన్న, చిట్టిబాబు, అబ్రహం, స్టీఫెన్ పాల్ రాజ్, మధిర ప్రభుదాసు, కనపర్తి ప్రేమ్ కుమార్, చేబ్రోలు మోషి, జైపాల్, జకరయ్య, భూషణం, అశోక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక వ్యవస్థాపకులు అక్కుదాస్ కిరణ్ కుమార్, అంబేద్కర్ సేవా ట్రస్ట్ ప్రతినిధికి అబ్రహం లింకన్, పలువురు దైవజనులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీ కనుక అయితే క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మానవహారంగా ఏర్పడండి. ప్రతి ఒక్కరు మానవహారంగా ఏర్పడండి. దయచేసి అందరూ కూడా మానవహారంగా ఏర్పాటు చేయాలి. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక మార్గం. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమనే మేము పంచుతున్నాం. పాస్టర్లు ఎక్కడైనా హత్య చేసినట్టు ఏ ఉదంతంలో లేదు. పాస్టర్లు ఎవరికీ హాని చేసేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా పాస్టర్లను, చర్చిలను మరి కోల్దోస్తూ మరి ఎన్నో రకాలుగా పాస్టర్లను హింసిస్తూ ఉన్నారు. దానికి మరి నిరసనగా మరి పగడాల ప్రవీణ్ గారి వారికి మరి వారి సంతాపంగా శాంతి ర్యాలీని చేసి మరి ఇక్కడ మెమోరాండం సమర్పించడం జరిగింది. క్రైస్తవ లోకం అంతా కూడా రోడ్ల మీదకు వచ్చింది. ఒక మంచి దైవజనుడిని, పాస్టర్ని
మేము పోగొట్టుకున్నాము. అది మరణమా హత్య అనేటువంటి నిర్ధారణ కాలేదు. దానికోసము మేము ఈ దినమున శాంతి ర్యాలీగా మరి ఆర్డీఓ గారికి సిబిఐ ఎంక్వైరీ చేయించి క్రైస్తవులకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మేము ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. హత్యో లేక యాక్సిడెంటో ప్రభుత్వం వెంటనే తేల్చాలి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, పోలీసులకు వ్యతిరేకం కాదు. మాకు జరిగిన ఈ అన్యాయాన్ని మీరు త్వరగా దాన్ని పరిష్కరించాలని మనం చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి, అది మేము కోరుకుంటున్నాం. అంతేగాని మేము ఎలాంటి వ్యతిరేక దృక్పథం మాకు లేదు. ఇది మాది సర్వమత సమ్మేళనమైన దీనిని మీరు ఎందుకు విడదీస్తున్నారు? మేమంతా కులమతాలకి అతీతంగా జీవిస్తున్నాం, అందరు కలిసి ఉంటున్నాం. ఈ ప్రగడాల గారి యొక్క హత్య నిమిత్తం మమ్మల్ని అందరినీ వేరు చేస్తున్నారు. దయచేసి ఈ కేసుని శాంతియుతంగా పరిష్కరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. అందుకే మా ఈ ర్యాలీ. నేను మతోన్మాదానికి ఒక టైటిల్ పెట్టాను, ఇది ప్రపంచవ్యాప్తంగా దయచేసి ప్రచారం చేయండి. ఇన్లాండ్ టెర్రరిజం, ఇండియన్ ఇన్లాండ్ టెర్రరిజం అంటే స్వదేశంలో ఏర్పడిన మతోన్మాదం. దయచేసి గమనించండి, ఇది ఒక క్రైస్తవులకు కాదు, అన్ని వర్గాల వారికి మేము చెప్తా ఉన్నాను. దయచేసి నేను ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం పరివర్తన అనే మ్యాగజైన్లో చదివాను. ఈ మతోన్మాదుల యొక్క 100 సూత్రాలు ఉన్నాయి. దయచేసి వాళ్ళ రాజ్యం స్థాపించబడిన తర్వాత అందరినీ హతం చేసిన తర్వాత వారి దేశాన్ని దోచుకుని టెర్రరిజం పాలించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ మతోన్మాదాన్ని ఖండించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ టెర్రరిజం ఇండియాలో వ్యాప్తి చెంది దయచేసి ఇప్పుడు దాని కోరలు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. కుల మత భేదాలకు అతీతంగా దయచేసి ముందుకొచ్చి టెర్రరిజాన్ని అణిచివేయాలని మనవి చేస్తూ ప్రవీణ్ గారి విషయం ప్రభుత్వాలు పోలీస్ శాఖ వారు న్యాయం చేస్తారని గమనిస్తున్నాను. మా యొక్క సర్వేలో క్రిస్టియన్స్ ఏంటి, ఐపీఎస్లు ఏంటి, ఐఆర్ఎస్లు ఏంటి, న్యాయం కోసం పోరాడిన జడ్జీలు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, పాస్టర్లు జైల్లో మొగ్గిపోతున్నారు. పొలిటికల్ నాయక్స్, వాళ్ళ నాయకులు వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంబాసిడర్గాను, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్గాను తెలియచేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని మరి ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మీరు సమాజం మొత్తం గమనించాలి. ఆయన హైదరాబాద్ నుంచి మరి సువార్త ప్రకటన చేయడం కోసం అతను రాజమండ్రి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి వస్తున్న పరిస్థితుల్లో అతను మరి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ చౌటపల్లి దగ్గర అతను మిస్ అయిపోయి అతని స్థానంలో వేరొక వ్యక్తి ఆ యొక్క వెహికల్ నడుపుకుంటూ మరి అంచెలంచెలుగా మరి అన్ని టోల్ ప్లాజాల దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ టోల్ ప్లాజాలోనే అక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తా ఉంది. అతను కాదు, అది అతను పూర్తిగా అతని యొక్క స్థానంలో వేరే అతను ఒక రీప్లేస్ అయిపోయేసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. నిన్న కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజమహేంద్రవరంలో మరి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు గమనిస్తూ ఉంటే ఆయన ముఖానికి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి వెహికల్ నడుపుతున్న ముఖానికి చాలా తేడాలు ఉన్నాయి, పర్సనాలిటీ చాలా తేడాలు ఉన్నాయి, వెహికల్ చూస్తామన్న పరిస్థితులు చాలా తేడాలు ఉన్నాయి. ఇదంతా కూడా క్రైస్తవ సమాజమే కాదు, మైనార్టీ సమాజమే కాదు, భారతదేశ సమాజంలో మానవత్వంతో ముందుకెళ్లేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిఘటించాల్సిన పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రవీణ్ ప్రగడాల గారు జరిగింది. రేపు నీకు జరగవచ్చు, ఇంకొకరు జరగవచ్చు. ఇది మతోన్మాద శక్తులు చేస్తున్నాయా, లేకపోతే వారి స్థానంలో రాజకీయ వ్యవహారంగా ఇంటలెక్చువల్ మర్డర్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతున్నటువంటిది పోలీసు వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థ అదేవిధంగా సుమోటో కేసు తీసుకుని మరి ఈ యొక్క విచారణ చేయించాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధాంతం కోసం తన పనిని కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి దేవుని కోసం శ్రమించేవాడు దైవజనుడు. అలాంటి దైవజనుడైనటువంటి గొప్ప దైవజనుడు, నిరంతరం దేవుని కోసం పాటుపడే దైవజనుడు. ఆయనకి 2 కుమార్తెలు అయినప్పటికీ 10 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. గొప్ప దైవజనుడు, ఎంతోమందిని తీర్చిదిద్దే దైవజనుడు, విమర్శనాత్మకమైన వాడు కాదు, తను నమ్మిన సిద్ధాంతాన్ని బోధించే అలాంటి దైవజనులు, గొప్ప దైవజనులు ప్రవీణ్ ప్రగడాల అకాల మరణం పట్ల తెనాలి దైవజనాంగం అంతా మేము సంతాపం వెలిబుచ్చాం. ఈరోజు గొప్ప భారీ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిగింది. మరి ఆయన ఎలా చనిపోయాడో మరి ప్రభుత్వం వారు తగు న్యాయం చేయాలని, మరి వారి యొక్క కుటుంబానికి తగు న్యాయం చేయాలని, వెంటనే త్వరితగతంగా ఏ చర్యలు చేపట్టాలో అవన్నీ చేపట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పట్టణ సుందరీకరణకు అభివృద్ధికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక 7వ వార్డులో శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో మురుగునీటి పారుదలకు ఎక్కడా అడ్డంకి లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పురపాలక సంఘం చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించి తోడ్పాటు అందించాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ పుర ప్రజలు
వ్యర్థాలను రోడ్లపై కాలువల్లో వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, నాయకులు కటారి హరీష్, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఈ రోజు నుంచి 7వ వార్డులోని శానిటేషన్ మీద రావటం జరిగింది. ఈ ప్రధాన వచ్చేసేసి మురుగు కాలువలు అనేది ఒక మాదిరిగా ఉన్నాయి కాబట్టి దాన్ని అధికారులకు చెప్పి వెంటనే అది తొలగిమని కోరటం జరిగింది. అలానే మన కౌన్సిలర్ గారికి, అలానే కార్యకర్తలకి, అలానే ఆఫీసర్కి అందరికి కానీ శానిటేషన్లో ఇంకా మరింతగా శానిటేషన్ మీద మెరుగు పెట్టాలనేది మా కోరిక. అలానే ప్రధానంగా వచ్చేసి మన కౌన్సిల్లో మీరందరూ చూసింది, మన కౌన్సిల్లో ఆమోదించి 7,000 కోట్ల రూపాయలని మనం ఆమోదించడం జరిగింది. ప్రతి వార్డుల్లో రోడ్డు డ్రైన్స్ కానివ్వండి, అలానే ఈ పార్కు డెవలప్ కానీ దేనికైనా సరే మన మున్సిపాలిటీ నిధుల నుంచి వాడటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మెయిన్ శానిటేషన్ గురించి పంట కాలువలు కానీ ఇలాంటివి తీపిస్తానికి సిల్ట్ వర్క్ మెయిన్ వార్డుల్లో కూడా పెద్ద కాలువలు సిల్ట్ తీపిస్తానికి దాదాపు 60 లక్షల రూపాయలని పెడతం జరిగింది. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ఈ శానిటేషన్ అనేది తెనాలి పట్టణంలో మెరుగుపడింది. కాబట్టి అధికారులు అయినా సరే, అలానే ప్రజాప్రతినిధులైనా సరే బాధ్యతతో మన వార్డుల్లో మనం వచ్చినప్పుడు మనం దగ్గర ఉండి చేపించుకుంటే మన వార్డు డెవలప్ కూడా చాలా మెరుగుపడింది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మనం దగ్గరుండి చేపించుకునేది వేరు, మనం మాటలు చేపించుకునేది వేరు. దయచేసి ఏ వార్డులో అయినా సరే వర్క్ జరిగేటప్పుడు దగ్గరుండి చేపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన వర్కర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాము. ఆ గ్యాంగ్ వర్క్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఉండి దగ్గరగా మన బాధ్యతతో చేపించాలని నేను కోరుకుంటూ, అలానే ఇంకా రాబోయే రోజుల్లో తెనాలిని అభివృద్ధి చేయాలని ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 7వ వార్డులో ఆకస్మిక తనిఖీలో భాగంగా చైర్మన్ గారు రావడం జరిగింది. ఈ వార్డులో శానిటేషన్ మీద మేడం గారు శ్రద్ధ చూపిస్తున్నారు. మరి ఈ వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్లని, మున్సిపల్ సిబ్బందిని అందరినీ చూపించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో మొత్తం చూసి వర్క్ చేయమని చెప్పి మేడం గారు ఆదేశం చేయడం జరిగింది. మరి ఇట్లానే తెనాలిలో మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 డస్ట్బిన్లలో పొడి చెత్త, తడి చెత్త, హానికరమైన చెత్తని మేము ఏమని చెప్తున్నాము. కానీ ప్రజలెవరు కూడా దానికి మాకేం సహకరించేలాగా మాకేం కనబడతల వార్డులలో తిరుగుతుంటే. ఎందుకంటే ఆ మాట అనడం జరుగుతుంది ఏంటంటే మరి మేము వార్డులలో మేము వచ్చి చూస్తున్నప్పుడు అన్ని చెత్త చెదారం మొత్తం కూడా రోడ్డు మీద పోయటం జరుగుతుంది. మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ మీ ఇళ్లలో మీకు ఇచ్చిన డస్ట్బిన్లో డస్ట్ వేయవలసిందిగా ప్రజలందరికీ ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యం మహాభాగ్యం అని మరి మనం అనుకుంటాము, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము మనం. మరి దాన్ని మనం అందరం పాటిస్తే కానీ కరోనా లాంటి జబ్బులు కూడా రాకుండా పోవటానికి ఉంటాయి. ఆవుల పాల పోటీలను, ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల పశు గణాభివృద్ధి జరగటానికి తోడ్పాటు అందించడం అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల ప్రదర్శన పోటీల సభలో అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గత నెల 29వ తేదీ నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీల్లో భాగంగా బుధవారం సాయంత్రం కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. బుధవారం నిర్వహించిన పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో 10 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఇదే క్రమంలో న్యూ కేటగిరీ విభాగంలో విజేతలుగా నిలిచిన ఎడ్ల జతల యజమానులకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఆలపాటి రాయంప్రసాద్ జీవన శైలిని ప్రశంసించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ కోసం నేను సైతం అంటూ ప్రతి అంశంలో ఆయన ముందుంటారని, గత 5 ఏళ్లలో అనేక అరాచకాలను ఆలపాటి రాజా ప్రతిఘటించారని అన్నారు. తనకు ఆలపాటి ఒక స్ఫూర్తిని అన్నారు. కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎడ్ల బలపరిచిన పోటీలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని అన్నారు. తమ ప్రాంతంలో కూడా వీటిని ప్రోత్సహించాలనుకున్నట్టు తెలిపారు. చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రైతాంగానికి స్ఫూర్తి నింపే విధంగా ఎడ్ల బలపరిచిన పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. పోటీలో పాల్గొన్న రైతాంగానికి అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగంలో దుక్కి దున్ని రాజకీయాల వైపుకు వచ్చిన వాళ్ళమని, ఒంగోలు జాతి ఎడ్ల విలువ తమకు తెలుసని అన్నారు.
తమ ప్రాంతంలో కూడా గతంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశామని ఈ పోటీలను చూస్తుంటే మరోసారి ఆ దిశగా ముందుకు వెళ్లాలనే ఆలోచన మొదలవుతుందని అన్నారు. పలువురు అతిథులు ఎడ్ల బల ప్రదర్శన నిర్వహణ పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 4వ తేదీన ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఐటీడీపీ వారు రూపొందించిన వీడియోను జన్మదిన పోస్టును ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సమక్షంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీల కన్వీనర్ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోటీల 18 కమిటీల సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ప్రత్యక్షంగా పరోక్షంగా బలపరుస్తున్న కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నా మీద 24 కేసులు పెట్టారు. అధికారంలోకి రాగానే నా మీద 2019లో కేసు పెట్టినప్పుడు నాకు ఆల్పాటి రాజన్న గారు ఫోన్ చేశారు, సవితమ్మ భయపడద్దు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు భవిష్యత్తు ఉంది, మేమంతా నీతో పాటు ఉంటాం అంటే అప్పుడు నేను ఒక సామాన్య కార్యదర్శిని, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కానీ గుర్తించుకొని ఎప్పటికప్పుడు పార్టీకి అండగా ఉన్న వ్యక్తి మరి ఆల్పాటి రాజా గారు. నక్క ఆనంద్ బాబు గారి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, మేమంతా వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటున్నాం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఒక మొన్నటి రోజేమో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిపోతానే శాసనమండలి సభ్యులకును మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఒక పక్క మాతోనేమో ఆటలు ఆడిచ్చి ఉత్సాహంగా, ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఆల్పాటి రాజా గారు మరి నక్క ఆనంద్ బాబు గారు ఇలా ఎద్దు బండ్లు పెట్టడం, పాల ఉత్పత్తికి ప్రైజ్లు ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ఒక ఉత్సాహంగా ఈ వాతావరణాన్ని కల్పించడం నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకంటే భారతదేశంలోనే మన ఒంగోలు జాతి అంటేనే ఒక చరిత్ర మా రాయలసీమలో చెప్పుకుంటూ అంటారు, పొగురుకైనా పౌరుషానికైనా దేనికైనా ఒంగోలు గిత్త అని చాలా మంది ఆదర్శంగా మా రాయలసీమలో చెప్పుకుంటుంటారు. నిజంగా ఇక్కడ చూస్తుంటే కూడా అంతా చాలా బాగుంది. రైతాంగానికి ఆసక్తి, రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది, పట్టు వదలకుండా కూర్చొని ఎంతసేపైనా ఈ బల ప్రదర్శన తిలకించేటువంటి మరి శక్తి ఈ ఎడ్ల బల ప్రదర్శన ద్వారానే రైతాంగానికి వచ్చింది. మీటింగ్లు అయితే ఇన్ని గంటలు కూర్చోరు. మేము ఒకప్పుడు వ్యవసాయం చేసి వచ్చాను, నేను అరక దున్ని వచ్చాం కాబట్టి దాని విలువేంటో నాలాంటి వాళ్ళకి, మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మా ఆనందబాబు గారు, మా ఎరపతినేని గారికి తెలుసు. కాబట్టి ఒంగోలు జాతి తగ్గిపోతున్నటువంటి రోజుల్లో, వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్నటువంటి రోజుల్లో ఈ ఎడ్ల పద ప్రదర్శన ద్వారా ఒంగోలు జాతి మీద ప్రేమ పెంచుకోవడానికి, ఎడ్లు పోషించాలనేటువంటి ఆసక్తి తీసుకొచ్చేటువంటి దానికి ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శనలు మా ఆలపాటి రాజా, నేను ఇంతకుముందు జరిపాను, మళ్ళా ఒకసారి కొన్నేళ్ల నుంచి ఆపాం. మళ్ళా మా రాజాని స్ఫూర్తిగా తీసుకొని తిరిగి మరలా కూడా మేము కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచన మళ్ళా కలుగుతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కన్నుల పండుగగా, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేటట్లుగా ఏదైతే రైతాంగం కోరుకుంటారో ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా నిర్వాహకులకి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వెన్నెముకగా ఉండే రైతుల్లో ఈ ప్రదర్శనలు అంటే చాలా ఉత్సాహంగా కూడా తమ సొంత ఇంట్లో పండుగలా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంతటి ఉత్సాహభరితమైన వాతావరణం ఈ ఎడ్ల ప్రదర్శనలో కూడా ఉంటుంది. సో ఇది ఒక రకంగా రైతాంగాన్ని మనం ప్రోత్సహించడం. ఎప్పటికప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నేను చూస్తున్నాను, గత 20-25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రదర్శన కూడా పెట్టారు. అదేవిధంగా ఈ ప్రదర్శనలో ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చి చూశాను, చాలా పెద్ద ఎత్తున రైతాంగం అందరూ కూడా పాల్గొన్నారు. రైతులకి ఎంకరేజ్ చేసే కార్యక్రమము మన గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని పెడుతున్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి
చాలా ఆనందం పరుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. నాకు ఈ ఎడ్ల పందాలు అనేది ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా సరదాగా జరుగుతుంది. ఇలాగే అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఒక పండుగ వాతావరణం లాగా ఇలాగా జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన భావితరాలకు కూడా మనమే కాకుండా పిల్లలందరినీ తీసుకొచ్చి మన సాంప్రదాయాలన్నీ అలవాటు చేయటం చాలా ముఖ్యం. భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వే కార్యక్రమంలో రైతు సోదరులందరూ పాల్గొనాలని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. తెనాలి మండలం పెదరాపూరు గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు రీసర్వేపై అవగాహన ర్యాలీ, గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పెదరాపూరు గ్రామంలో రైతులకు రీసర్వే పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ, గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో 2159 ఎకరాలు కలదని వీటిని 9 బ్లాకులుగా విభజించి 5 బృందాలు రీసర్వే చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. రైతు సోదరులందరూ రీసర్వేకు సహకరించి ప్రభుత్వ విధానాలకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి, పలు శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మన ఉద్దేశం ఏంటంటే రీసర్వే పర్ఫెక్ట్గా జరగాలని గ్రామంలో ఇప్పటికే మన పెదరావూరులో విలేజ్ అవుటర్ బౌండరీ ఫిక్సేషన్ జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఫిక్సేషన్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం మనకి 2159 ఎకరాలు ఉన్నాయి పొలం. ఆ 2159 ఎకరాలకు సంబంధించి 9 బ్లాకులుగా విభజించాం. ఈ వర్క్ అంతా కూడా రేపు నెక్స్ట్ వీక్ నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. రైతులందరూ సహకరించాలని విజ్ఞప్తి. ఇప్పుడు మనకి మొక్కజొన్న పంట ఉండడం వల్ల ఫీల్డ్లోకి మన సర్వేయర్స్ కానీ విఆర్ఓస్ కానీ వెళ్ళి యాక్యురేట్గా నిర్దిష్టంగా డేటా తీసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఈ వారం నుంచి కోతలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి మన రైతులతో మాట్లాడితే అర్థమైంది. మే 10 కల్లా మొత్తం సంపూర్ణంగా కోతలు, మొక్కజొన్న పంట కోతలు పూర్తవుతాయని రైతులు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు. ఈ వారం నుంచి విగరస్గా ఫీల్డ్లోకి మా విలేజ్ సర్వేయర్లు, మా విఆర్ఓలు ఇప్పటికే మనం ఒక 5 బృందాలుగా ఏర్పాటు చేసాం. దీన్ని పర్యవేక్షిస్తాం. ఇప్పటికే మనకు 6 గ్రామాల్లో ఈ రీసర్వే కంప్లీట్ అయిపోయింది. మనం బురిపాలెం మోడల్గా కూడా మోడల్ విలేజ్గా మార్చాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి రెవెన్యూ పరమైన పొలాలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమీ రాకుండా ఉండే విధంగా వన్స్ ఫర్ ఆల్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీసర్వే కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని, వారికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అందజేయాలని, ఎప్పటికప్పుడు కనీసం ఎవరి దగ్గరైనా ఫోటోస్టాట్ లేకపోయినా సరే ఆన్లైన్లో మనం చెక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ సైట్లో. అట్లా కూడా విఆర్ఓలకు గైడెన్స్ ఇచ్చాం. దీని ఉద్దేశం ఏంటంటే రైతులను కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు అవగాహన కల్పించి వాళ్ళందరూ పాల్గొంటే ఏదైనా చిన్న చిన్న గట్టు వివాదాలు కానీ ఏదన్నా ఉంటే అది కూడా పరిష్కారం చేయడానికి వీలవుతుందని మా ఉద్దేశం. ఏదైనా రైతులు సహకరిస్తే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఈ భూ సంబంధ సమస్యలు ఉండకుండా చేయాలి అనే సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి కూటమి పార్టీ అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి తమదైన తోడ్పాటు అందించాలని వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు కావాల్సిన సదుపాయాలు, అభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య సేవలు విస్తృతపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అభివృద్ధి కమిటీ సభ్యులు గొట్టిపాటి నరహరి ప్రసాద్, వేల్పుల రవిప్రసాద్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జరీనా పర్వీన్, గ్రామ సర్పంచ్ సజ్జా శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, తహసీల్దార్ సుశీల, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాస్, ఇందిరా, ప్రియదర్శిని తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఏమేమి అవసరమో వారి శాఖలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమన్నా క్లియర్గా గతంలో గవర్నమెంట్తో కరస్పాండెన్స్ చేస్తున్నా లేదు ఇప్పుడు మీరు మళ్ళా ఇంకా అదనంగా ఏదైనా అవసరమైనా కూడా మీరు అవన్నీ కూడా నాకు ప్రిపేర్ చేసి నా దృష్టికి తీసుకొచ్చేటైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు తీసుకెళ్ళి
తప్పనిసరిగా అవన్నీ కూడా తీసుకురావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాను. పూర్తిగా ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కానీ పూర్తిగా చొరవ తీసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా స్టాఫ్ కూడా అన్ని రకాలుగా అన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ ఇతర సిబ్బంది కూడా అందరూ అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి ఇంకేదన్నా వేకెన్సీ పొజిషన్ ఏదైనా ఏదైనా కూడా వెంటనే దాన్ని ఫిల్ చేయడానికి అవసరం చేయకపోతే తీసుకుంటాం. మన ప్రజలకు అందుబాటులో ఉంటాం. అదిగా చెప్పినట్టు మన 40 రోజుల ముందు వేయగానే జిల్లా వారికి పోతాం. టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాం. ఇలా ఇబ్బందులు ఎదురైనా చెప్తా ఉన్నాం. సీరియస్గా ఒక వర్గం ఉంది కాబట్టి అన్ని అవసరమైనటువంటి అవసరాలు కూడా చేయడానికి మనం తీసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఎక్కువ చొరవ తీసుకొని అందరం కలిసి పనిచేద్దాం. ఆ పేషెంట్కి ఎమర్జెన్సీలో వస్తే మనం చేస్తే ఆ పేషెంట్ ఆ మినిట్లో సేవ్ అవుతాడు అనే దాని గురించి మనకి ఇవన్నీ పూర్తి చేయడం కోసమని గవర్నమెంట్ కొంత బడ్జెట్ని మనకి కేటాయిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ ప్రోద్బలంతో ఇంకా మనం ఏమేమి చేయగలమో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించడం కోసము ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేమూరులో ప్రతిరోజు 250 నుంచి 300 వరకు ఓపీ డైలీ మేము చూస్తూ ఉంటాము. మొత్తం కూడా మేమంతా కూడా 6 డాక్టర్స్ కలిసి ప్రస్తుతము ఒక పిల్లల వైద్యుడు అనివార్య కారణాల వల్ల ఆయన సెలవులో ఉన్నారు. మిగతా అందరూ కూడా గైనకాలజిస్ట్ అయిన నేను, జనరల్ సర్జన్ అయినటువంటి మేడము అండ్ మత్తు డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఫాతిమా అండ్ ఇంకా 2 డాక్టర్స్ శ్రీనివాస్ అండ్ రవణి అండ్ దంత వైద్యుడైనటువంటి మురళీకృష్ణ వీళ్ళందరి ఆధ్వర్యంలో మేమందరం కూడా సేవలను అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ముస్లింల వ్యతిరేక బిల్లైన వక్ఫ్ బోర్డు బిల్లును ప్రభుత్వం రద్దు చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ధార రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ బుధవారం స్థానిక ముత్తంశెట్టిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దార రామకృష్ణ మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని సౌభ్రాతృత్వాన్ని కాపాడేలా పాలకులు వ్యవహరించాలని హితో పలికారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్య కేసుపై నిర్ధారణ కమిటీ వేయాలని సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యా విధానాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తగ్గించేలా పాలకులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టం చేకూర్చే నల్ల చట్టాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్ర, మణిపూర్లోని విధ్వంసాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరికపుడి అశోక్, చందు, భాషా, షేక్ గౌస్, జ్ఞానేశ్వరరావు, అఖిదాసు శ్యాం, ప్రిపాటి వంశీ, హైమరావు తదితరులు పాల్గొన్నారు. భయభ్రాంతులతో జీవించాల్సిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. నిన్న మణిపూర్లో జరిగిన అల్లర్లు, మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి అల్లర్లు కానీ ఇలాగే క్రైస్తవులపైన, మైనార్టీలపైన, ముస్లిం మైనార్టీలపైన దాడులు చేసి పాశవిక చర్యలను అవలంబిస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజల కోసం పరిపాలిస్తున్నారా లేకపోతే వాళ్ళ నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని చాటుకోవడానికి ప్రజల్ని హింసలపాలు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క లీడర్ కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆనవాలు లేవు. అట్లాంటి బీజేపీ, అట్లాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు భారతదేశంలో దొడ్డిదారున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలని మెప్పించేలాగా పరిపాలన అందించాలని కానీ ప్రజల్ని హింసించేలాగా ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తుందంటే మనందరం కూడా చాలా సిగ్గుపడాలి. ముస్లింలకి ఎప్పటి నుంచి అనాదిగా ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ లాక్కోవటం, వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఈరోజు వాళ్ళ ఆస్తులను లాక్కుంటుందంటే ముస్లింలందరి పట్ల మనందరం కూడా వారికి మద్దతు ఇచ్చి వాళ్ళకి వక్ఫ్ బిల్లును రద్దు అయ్యేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తాం. అలాగే నిన్నగాక మొన్న ఒక అనుమానాస్పద స్థితిలో ఒక పాస్టర్ గారు, ప్రవీణ్ అనే పాస్టర్ గారు చనిపోతే ఆయన మరణం మీద రాష్ట్రం మొత్తం కూడా క్రైస్తవులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వంలో ఉన్నవారు వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళకు ఉన్నటువంటి జవాబుదారీతనంగా వాళ్ళని ప్రశాంతపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం, ఈ కూటమి, ఈ బీజేపీతో పాటు ఉన్నటువంటి ఈ 2 ప్రభుత్వాలకి ఉన్నాయి, 2 పార్టీ. కానీ దానిని హేళన చేస్తూ పాస్టర్లు తాగుబోతుల్లాగా చిత్రీకరిస్తూ, పాస్టర్లని ఒక వ్యభిచారులాగా చిత్రీకరిస్తూ ఒక యూట్యూబ్లో పెడుతున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్దతుదారులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. పౌరాణిక కళారంగానికి స్వర్గీయ దీపాల సుబ్రహ్మణ్యం చేసిన సేవలు మరవలేనివని సినీ రచయిత బుర్ర సాయి మాధవ్ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక బీసీ కాలనీలో పట్టణ రంగస్థల కళాకారుల భవనం నందు పట్టణ రంగస్థల కళాకార సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ దీపాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం చిత్రపటానికి సంఘ సభ్యులు కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘ అధ్యక్షులు బుర్ర జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సినీ రచయిత బుర్ర సాయి మాధవ్ మాట్లాడుతూ ఎంతో మంది కళాకారులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం అని కొనియాడారు. నంది అవార్డు అందుకున్న కళాకారుడు సుబ్రహ్మణ్యం మృతి కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ సంఘ కోశాధికారిగా సేవలందిస్తున్న దీపాల సుబ్రహ్మణ్యం అకాల మరణం సంఘానికి కళాకారులకి తీరని లోటని పేర్కొన్నారు. అనేక మంది కళాకారులకు అండగా నిలవడమే కాక వారికి సాయం అందించిన గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ఆదినారాయణ, మేరిగ రామలింగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మధుకర్, వేమూరి విజయ భాస్కర్, పందిటి సుబ్బారావు, చెరుకుమల్లి సింగారావు, పలువురు సంఘ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు. ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చాడు. ఎంతో మంది కళాకారులకు అన్నం పెట్టాడు. అద్భుతమైన కళారూపాన్ని క్రియేట్ చేశాడు, సృష్టించాడు. జనాలకి నంది అవార్డు తీసుకొచ్చాడు. ఆయన నంది అవార్డు తీసుకొచ్చేదాకా నాకు తెలుసు, నేను చిన్నపిల్లాడు. ఆ మా రోజుల్లో బ్యాచ్ మధ్యలో నంది అవార్డు తీసుకొచ్చి మళ్ళీ తెనాలి కళల కాణాచి తెలుగు నేల మొత్తం వినిపించేలా చేసినటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం. అప్పటిదాకా తెనాలి కళల కాణాచి అంతా ఎప్పుడు నాసరయ్య గారి దగ్గర అయిపోయింది. నాసరయ్య గారు, మక్కపాటి కృష్ణమోహన్ గారు, లేది పరమేశ్వర శర్మ గారు వాళ్ళు ఉన్నప్పుడు తెనాలి కళల కాణాచి. ఎప్పుడైతే వాళ్ళు సైలెంట్ అయిపోయారో ఇక అక్కడి నుంచి లేదు. ఆయన గత 50 సంవత్సరాల నుంచి హార్మోనియం అతను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచే, అంటే అంత చిన్న వయసు నుంచే హార్మోనియంలో ప్రావీణ్యం పొంది 50 సంవత్సరాలుగా మరి చేసి ఒక ట్రూప్ పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సమాజానికి, ఎందుకంటే ఎక్కువగా రెన్యూమరేషన్ ఎక్కువగా లేకుండా అందరికీ ఏదైనా అట్లనే నాటకం కూడా బ్రహ్మాండంగా మంచి తెనాలికి పేరు తగ్గట్టుగానే మరి కళల కానాసి తెనాలి అనే పేరు పోకుండా ఆయన చేసి ఎంతోమంది బీద కళాకారులని బ్రతికించాడు. మరి ఆయన లేని లోటు ఎంతైనా మనం ఎంత చెప్పుకున్నా ఆయన గురించి మరి అది తక్కువగానే ఉంటుంది. అటువంటి మహానుభావుడు లేని లోటు తెనాలి కళాకారుల సంఘానికి అభిమానులకు కూడా ఎంతో తీరని లోటు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విధులకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్న వాక్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో కూటమి పార్టీ నాయకులు వ్యతిరేకించాలని ముస్లిం మత పెద్దలు కోరారు. తెనాలి పురిపాలెం రోడ్లోని జామియా మసీద్ ప్రాంగణం నందు బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాక్ ఓట్ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 26, 29, 30 అంశాలకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. పార్లమెంటరీ కమిటీ ద్వారా ఆమోదం పొందిన వాక్ చట్టం సవరణ బిల్లును పార్లమెంటు సమావేశంలో నిర్వహించే ఓటింగ్లో కూటమి ఎంపీలు ఆ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ అభ్యర్థన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. జమియతే ఉలమా హింద్ మజ్లిసుల్ ఉలమా యొక్క ఆధ్వర్యంలో తెనాలి పట్టణం జామియా మసీద్ దగ్గర ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని నిరసనగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2024 ఏమైతే ఉందో ఇది రాజ్యాంగం మా ముస్లిం మైనార్టీ పెద్దలు, లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకిస్తూ ఉన్నా సరే దానన్నిటికీ కాదని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం తన యొక్క నిరంకుశ పాలనకి అద్దం పట్టే విధంగా మరి ఈనాడు అంటే ఏప్రిల్ 2, 2025 నాడు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది లౌకికవాదానికి, సెక్యులరిజానికి కూడా ఇది ఒక మాయని మచ్చగా, లౌకిక భావజాలాలకు, సెక్యులర్ భావజాలకు కూడా ఇది తూట్లు పుడిచే విధంగా ఈ యొక్క బిల్లు సవరణ ఉంది. ఇది రెండో మన అంశం మనం గమనించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కానివ్వండి, ఆర్టికల్ 29 కానివ్వండి, ఆర్టికల్ 30 కానివ్వండి, ఈ యొక్క ఆర్టికల్ ఏం తెలుపుతున్నాయంటే ప్రతి మతం వారు వారి మతానికి సంబంధించిన ఆస్తులలో వారే స్వయంగా సంరక్షించుకునే విధంగా, వారే మేనేజ్మెంట్ చేసుకునే విధంగా రాజ్యాంగం అన్ని మతాల వారికి సర్వసంపూర్ణ హక్కులు ప్రసాదించింది. ఇవి కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డుకే ఉన్నట్టు ఒక అపోహ, ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం, మనమంతా గ్రహించాలి. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపులో అన్ని సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. క్రిస్టియన్ సంఘాలు ఇందులో పాలు పంచుకున్నాయి, దళిత సంఘాలు పాలు పంచుకున్నాయి, ప్రజాస్వామ్యవాదులు పాలు పంచుకున్నారు. అలాగే మన హిందూ సోదరులు కొన్ని సంఘాలు కూడా అందులో పాలు పంచుకొని వాళ్ళ యొక్క నిరసన తెలియజేసి సంఘీభావం ప్రకటించాయి. దానికి అర్థమైంది ఇది కేవలం ఒక ముస్లిం మైనార్టీలకి సంబంధించిన విషయం కానే కాదు.
इस बिल के ज़रिए से मुसलमानों के जितने प्रॉपर्टीज़ है, जितने भी वक्फ के जायदाद है, उन सब को छीनना चाह रही है। ऐसे में मुस्लिम पर्सनल लॉ बोर्ड और मुल्क के जितने भी बड़ी बड़ी तंजीमें हैं, उन्होंने इसके ख़िलाफ़ आवाज़ उठाई और इसी आवाज़ के साथ हम आवाज़ मिलाते हुए जमीयत उलमा तेनाली की तरफ से, मजलिसुल उलमा तेनाली की तरफ से हम पुरजोर अंदाज में इस बिल की मुखालफत कर रहे हैं। చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలోని శ్రీ సత్యహరిశ్చంద్ర మహాప్రస్థానందు శ్రీ స్వామి జ్ఞానప్రసన్న పర్యవేక్షణలో గ్రామస్తుల సహాయ సహకారాలతో నూతనంగా ఏర్పాటు చేసిన శవదహనశాల కెలిన్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వర్షాకాలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవడం అంతరాయం కలుగుతుందని అన్నారు. స్వామి జ్ఞానప్రసన్నంబ గ్రామస్తులను ఒక చోట చేర్చి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఉదాహరణని అన్నారు. శ్మశాన వాటికలో అధునాతన సదుపాయాలను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, శ్రీ సత్యహరిశ్చంద్ర సేవా సమితి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్మశాన వాటికలో అధునాతన సదుపాయాలతో కూడిన ఒక కిలిన్ ని ప్రారంభించడం జరిగింది. ప్రజలు, వేజెండ్ల గ్రామ ప్రజలు తమంతట తాము చందా వేసుకొని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బాబా గారి ప్రేరణతోటి ఇక్కడ 2 నెలలు 3 నెలల్లో ఒక మంచి అధునాతన సదుపాయాలతో ఉన్న ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. గ్రామానికి సపరేట్గా శ్మశానం కానీ వాటిలోని ఫెసిలిటీస్ కానీ అధునాతన సదుపాయాలతో ఉండాలి అని సంకల్పించుకుంటే చాలా ఎక్కువ ఖర్చేం కాదు, మొత్తం 5-6 లక్షల్లో అయిపోతుంది. ఒక అద్భుతమైన భవనము, దాంతోపాటు మిగతా సదుపాయాలు అన్నీ ఇక్కడ సమకూరాయి. ప్రేరణాత్మకంగా నిలవాలి, ప్రతీకాత్మకంగా నిలవాలి. ఈ మూమెంట్కి ఈ గ్రామం నాంది కావాలి. ఇంత మంచి సహృదయం కలిగిన వేజెండ్ల గ్రామ ప్రజలు అందులోనూ ఇక్కడికి వచ్చిన మీరందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా P4 విధానాలను ప్రవేశపెట్టింది. అంటే లేని వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చి సమాజంలోని ఈ అంతరాలను ఈక్వల్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఇది చాలా మంచి సంకల్పం. దానికంటే ముందు నేనేమంటానంటే, మన ఊళ్ళో ఇదే వేజెండ్లో కోటీశ్వరులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి సంపాదించుకొని అక్కడి నుంచి భూములు కొనుక్కొని ఓకే అవన్నీ బాగానే చేయొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందజేసిన పట్టణ మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు. పట్టణ సుందరీకరణకు అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవి ఈనాటి హెచ్సివి న్యూస్. నమస్తే.